తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష పరిస్థితి అధ్వానంగా మారిందని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెరా ఆర్ట్స్ థియేటర్, కిన్నెరా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని ఆయన సన్మానించారు. మాతృభాష పూర్తిగా నిరాదరణకు గురవుతుందని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వెలుబుచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు చదివేవారు తక్కువయ్యారని, పూర్తిగా నిషేధించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. భాష, సంస్కృతి, కళలు, ఆహారపు అలవాట్లను మర్చిపోతే జాతి అంతరించిపోవడానికి ఎంతో సమయం పట్టదని చెప్పారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. నేతి బీరకాయలో నెయ్యంతంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పరిస్థితి అదే విధంగా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రత్యేకించి తెలుగు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కల్పించారు. అసలు తెలుగు మాధ్యమంలో పాఠశాలలో కనుక అవకాశం ఉంటే చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నప్పుడు అసలు పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రాల్లో ఉంది. ఇది మంచి పరిణామం కాదు. మన సంస్కృతి, మన భాష మర్చిపోతే మన జాతి గుర్తింపు పోయినట్లే.